గుడ్ మార్నింగ్ టు ఆల్. మనందరికీ తెలిసిందే, స్కూల్ యొక్క అటెండెన్స్ యాప్లో మనకి ఇచ్చినటువంటి రూటర్ని ఎలా కనెక్ట్ చేయాలి. సో అది ఎలా కనెక్ట్ చేయాలి, మొబైల్ నెంబర్ని ఎలా యాడ్ చేయాలి, లేదంటే ఐఎఫ్ఈ ప్యానల్స్ని ఎలా యాడ్ చేయాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీనికోసం మనం స్కూల్ అటెండెన్స్ యాప్ను ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, యాప్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. మీకు వచ్చిన లింకుల ద్వారా కానీ, లేదంటే మీ గ్రూప్స్లో కానీ, లేదంటే మీ సర్కిల్లో ఉన్న వాళ్ళ ద్వారా నుంచి ఆ లింక్ తీసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. సో ఇందులో మనకి 2 లాగిన్ ఐడీలు ఉంటుంది. ఒకటి హెచ్ఎం గారు లాగిన్ ఐడి ఉంటుంది, ఇంకోటి స్కూల్ ఐడి ఉంటుంది. సో ఇప్పుడు మీరు స్కూల్ ద్వారా లాగిన్ అవ్వాలి. సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్క్రోల్ చేస్తే ఇన్ఫ్రా ట్యాగ్ అని ఉంటుంది. సో ఈ ఇన్ఫ్రా ట్యాగ్ని క్లిక్ చేసే ముందు ఒకసారి మీ డేటాని ఏదైతే ఉందో దాన్ని సింక్రనైజ్ చేసుకోవాలి. సింక్రనైజ్ చేసుకున్న తర్వాత ఇన్ఫ్రా ట్యాగింగ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇప్పుడు సెలెక్ట్ డివైస్ అని మనకు కనబడుతుంది కదా, ఈ సెలెక్ట్ డివైస్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు నాకేంటంటే రూటర్ యాడ్ చేయాలనుకుంటే రూటర్ని క్లిక్ చేయాలి, లేదా 4G సిమ్ కార్డ్ని యాడ్ చేసుకోవాలంటే 4G సిమ్ కార్డ్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను రూటర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో రూటర్ని క్లిక్ చేసిన తర్వాత అసలు మొత్తానికి మనకి ఎన్ని రూటర్స్ వచ్చినాయి. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ డివైజెస్ శాంక్షన్ అన్నాడు కదా. సో ఇక్కడ మనకి ఎక్కువ కావాలి అనుకుంటే ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మనకి ఎన్ని వచ్చినా నేను యాడ్ చేసుకోవాలి. మాకు ఒకటే వచ్చింది కాబట్టి ఒకటి యాడ్ చేసి డన్ అని కొట్టాను. సో ఇలా వచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ని మనకి ఎన్ని కావాలో అవన్నీ ఎంటర్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, సో ఇప్పుడు అప్డేట్ డీటెయిల్స్ అని కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత అసలు ఈ రూటర్ అనేది ఏ క్లాస్ కోసం వచ్చింది, మీ స్కూల్లో ఉన్నటువంటి ఏదో ఒక క్లాస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఆ రూటర్ యొక్క నెంబర్ నేను అప్డేట్ చేసుకుంటున్నాను. 100-4GGS అలా మీకున్న నెంబర్ని అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీకు ఇంకా ఏమేమి వచ్చినాయో లైక్ అడాప్టర్స్ కానీ ఏమైనా వచ్చినాయో అవన్నీ టిక్ చేసి డన్ నొక్కండి. సబ్మిట్ క్లిక్ చేయండి. లేదు ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే ఇప్పుడు మీకు డిలీట్ ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది చూసారా, రెడ్ కలర్లో, దీన్ని క్లిక్ చేసి దీన్ని డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు రూటర్ అనేది యాడ్ చేయడం అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 4G సిమ్ కార్డ్. సో మళ్ళీ అందులోకి వెళ్ళి 4G సిమ్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మళ్ళీ అప్డేట్ డీటెయిల్స్లోకి వెళ్ళాను. సో నా దగ్గర ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబరు, సో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసాను. డన్, సబ్మిట్. ఈ విధంగా మన దగ్గర ఉన్న డేటాని అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది.